నమస్తే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మినిట్. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ ని చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. వచ్చే జూన్ నాటికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేసి తీరుతుందని అన్నారు. ఏదో ఒక సాకుతో ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రభుత్వం పక్కన పెడుతుందని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో అర్చకుల సమ్మె ఉధృతమవుతోంది. సమ్మెలో భాగంగా హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అర్చకులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఏకంగా ఆలయం పైకెక్కి నిరసన తెలిపారు. హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అఫ్జల్గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.